ఛానల్. దిస్ ఇస్ అలరాతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ 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 ఉమెన్స్ డే. అండ్ ఉమెన్స్ డేకి నా బ్లాగ్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఈ ఉమెన్స్ డేకి కూడా ఒక మంచి బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. సో ఈ బ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఒక మంచి ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ గా అయితే ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని. నేను ఎవరెవరి దగ్గరకు వెళ్ళవసరం లేదు. నా ఫ్యామిలీలోనే ఇన్స్పైరింగ్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో ఒక 2 ఉమెన్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఈ బ్లాగ్ వాళ్ళతో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి. అది ఏంటి ఎవరు అనేది బ్లాగ్ కంటిన్యూ చేస్తుంటే మీకే తెలుస్తుంది. సో ఈ బ్లాగ్ అయితే అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ అయితే లేదు, వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. సో ఇంకా లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఉమెన్స్ అయితే నేను మీ అందరికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. మీరు వీళ్ళిద్దరిని కంప్లీట్ గా ఏ బ్లాగ్ లో చూసుండరు. మా పెద్దమ్మ అండ్ మా చిన్న పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్క అనమాట. సో వీళ్ళిద్దరు స్టోరీస్ తెలిస్తే మీ అందరికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మనం వెళ్తూ వెళ్తూ అన్ని మాట్లాడుకుందాం. సో ఈ ఉమెన్స్ డే పర్టికులర్ గా వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా అయితే రీజన్స్ ఉన్నాయి. సో ఏంటో అన్నది కూడా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేయడానికి వెళ్ళిపోదాం. ఈ రోజు మీకు నచ్చిన ఫుడ్ నచ్చినంత లిమిట్ లేకుండా తినొచ్చు. మీకు ఏదైనా చూసుకోవడానికి ఐఎమ్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. నాన్ వెజ్ అది అనమాట. కరెక్ట్ గా ఉమెన్స్ డే ఏంటో గాయస్ సాటర్డే పడ్డం వల్ల నేను నాన్ వెజ్ ఇప్పించలేకపోయాను. బట్ వెజ్ లో మంచి ఐటమ్స్ ఉంటే మాత్రం వీళ్ళకి మిస్ చేయకుండా. నాన్ వెజ్ లవర్ నేను, బట్ మిస్ అవుతున్నాను. ఏం చేస్తాం, కొన్ని దొరికింది టెంప్ట్ చేయడానికి. లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడు వీళ్ళు ఏం ఫుడ్ తింటారో వాళ్ళే ఏం తెప్పించారు. వెజ్ లో मस्त शेड जो नाही राणीला कमला असा. సో గాయస్, ఫస్ట్ పన్నీర్ చిల్లీ పన్నీర్ అయితే వచ్చేసింది అనమాట. నాకు తెలిసి స్టార్టర్ వీళ్ళిద్దరు ట్రై చేయడం ఫస్ట్ టైం. సో చూద్దాం. చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఫస్ట్ స్టార్టర్ అయితే మన వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. క్రిస్పీ కార్న్ ఇది అందరం తిన్నాం కానీ ఈవిడ తిన్న కేజీ అన్నానికి గంట పడుతుంది. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సో గాయ్స్, మేమైతే లంచ్ చేసేసాం. ఇప్పుడైతే సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళబోతున్నాం. సో నాకు తెలిసి ఎప్పుడైనా సండేస్ కానీ ఏమైనా ఒకేషన్స్ వస్తే అక్క పెద్దమ్మ వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి వాళ్ళ సంతోషం కోసం ఏదో చేయడం తప్ప వీళ్ళ ఎంజాయ్మెంట్ ఎప్పుడూ చేయలేదు. సో ఇప్పుడు పిల్లలకి మీరు ఆడిపించడం కాదు, మీరు ఆడుకోవాలి, మీరు ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఒక 1 అవర్ మొత్తం చిన్న పిల్లలుగా మారిపోయి మీరు అంతా ఎంజాయ్ చేస్తుంటే అదే చూసి మేము హ్యాపీ ఫీల్ అవుతాం. రెడీ, ఇప్పుడు వెళ్దాం. లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడు గేమ్స్ జోన్ తీసుకొచ్చాము. వీళ్ళిద్దరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయించుకుంటాం. చూద్దాం వీళ్ళ రియాక్షన్స్. A few moments later.
తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి పైకి తొక్కి తొక్కి much later. గేమ్స్ జోన్ లో తీసుకెళ్ళాను, బట్ అక్కడ అన్ని చిన్నపిల్లలు ఉన్నాయి. బట్ ఒకటైతే వీళ్ళిద్దరికి ఎక్స్పీరియన్స్ చేయించిన అది ఎలా ఉందో మీరే చెప్పాలి. రకరకాలుగా ఉంది. ఓకే, ఫన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటో గెస్ట్ చేయండి. ఆడవాళ్ళకి బాగా ఇష్టమైంది సారీ షాపింగ్. సో నెక్స్ట్ మనం షాపింగ్ చేయడానికి వెళ్దాం. సో నా తరపు నుంచి పెద్దమ్మకు ఒకటి అక్కకు ఒకటి ఇద్దరికి మంచి డ్రెస్సెస్ కొనేసి ఇచ్చేద్దాం. నౌ ఇట్స్ షాపింగ్ టైం. లెట్స్ గో. One hour later. I'm very happy. Start music. సో గాయ్స్, ఈ రోజు అయితే లంచ్ అండ్ షాపింగ్ ఫన్ గేమ్స్ అన్ని కూడా బాగా అయిపోయాయి. వీళ్ళిద్దరు చాలా హ్యాపీ అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు పిల్లల్ని తీసుకెళ్లి చూపించడమే కానీ మేము ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం నా చిన్న కూతురు మాతో ఎంజాయ్ చేయించింది. మా సిస్టర్స్ అందరిలో కల్లా ఇదే చిన్నది. మేము 7 మెంబర్స్ సిస్టర్స్. మా అందరిలో కల్లా బాగా చిన్నది, కానీ అందరికి ఎవరికి ఏం కావాలని ముందుగా తెలుసుకొని అందరికి అన్ని అందించేది ఎవరంటే మా పొట్టిది, మా ఆర్తి పిల్లే. అమ్మాయిలంటే అమ్మలతో ప్రతిదీ షేర్ చేసుకుంటారు, అబ్బాయిలు అలా కాదు. వెంటనే మనకి ఏది షేర్ చేసుకోలేరు. సో ఇప్పటి వరకు వీళ్ళకి ఎప్పుడు చెప్పలేని మాటలు, వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఒక లెటర్ లో రాసి ఇప్పుడు మీ ఇద్దరికి తీసుకొచ్చారు. సో ఇది వాళ్ళిద్దరు చదివి మీకు వినిపిస్తారు. కొట్టివేతలు చాలా ఉంటాయి. వాళ్ళు మేము చాలా సార్లు కొట్టాం కాబట్టి అలాంటి కొట్టు కామన్ గా చూద్దాం వాళ్ళు ఏం రాసారో ఏంటో. అమ్మా మను, నాని రండి. ఫస్ట్ మా నాని తమ్ముడే చదువుతాడు. నాని, అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. మా అమ్మని అలా చిన్నపోవడంది ఒక్కరే చూసుకున్నారు. ఎప్పుడు హ్యాపీగానే ఉంచారు, ఇప్పటికీ హ్యాపీగానే ఉంచారు. మాకు మాత్రం కొత్త బట్టలు అవన్నీ కొంటూ, మా అమ్మ మాత్రం ఎప్పుడు పాతవి ఎప్పుడు ఒకలాంటివి వేసుకుంటది. నాకు ఎప్పుడు ఒకటే గోల్, మా అమ్మకి ఎప్పుడైనా ఒక శారీ కొని అలాగే బాగా సెటిల్ అయ్యి ఒక ఇల్లు కొని మమ్మీ నన్ను ఉంచాలని నా ఆశ. అమ్మైనా నాన్నైనా మా అమ్మే. అందుకే మా అమ్మకి ఎక్కువ మా అమ్మ ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికైనా బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి బాగా చూసుకుంటాను, మంచి ఇల్లు. అది నీ ప్రామిస్. అది రా నీకుంటాది. అది కష్టం, అందుకే తెమ్మన్నా. నేను చెప్తాను, నాన్నగారు చెప్తాడండి. చాలండి. మా నాని తమ్ముడు లెటర్ అయిపోయింది. నెక్స్ట్ మా మను చెప్తాడు లెటర్. నమ్మకండి. హాయ్ రామ్, ఐఎమ్ యువర్ సన్ వి మనోహర్. నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా పెంచావో నువ్వు చిన్నప్పటి నుంచి మా డాడీ లేకపోయినా నువ్వు నన్ను తమ్ముడిని చాలా బాగా చదివించావు, చూసుకున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డావు అది మాకు బాగా తెలుసు. యు ఆర్ మై బెస్ట్ మ్యాజిక్ ఫర్ ఎవర్ అండ్ లవ్ యూ సో సో మచ్. ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అండ్ నేను తమ్ముడు నిన్ను ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటాం. నువ్వు అనుకున్నవన్నీ మేము సాధిస్తాం ఫ్యూచర్ లో అండ్ మంచి గోల్స్ రీచ్ అవుతాం. ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా నవ్వుతూ ఉండాలి. రే మామ్స్ మ్యాజిక్. ఇంకా మన ఫ్యామిలీకి మంచి నేమ్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తా. మంచి జాబ్ కొట్టి ఫ్యామిలీని ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటా అండ్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు మొదటి ప్రేమ పంచింది నువ్వే, తొలి మొదటి తినిపించింది నువ్వే మమ్మీ. మాకు మొదటి అడుగు వేయించి నేర్పించింది నువ్వే మమ్మీ. నీ చివరి అడుగు వరకు నీతోనే ఉంటాం మమ్మీ. ఆల్వేస్ లవ్ యూ సో మచ్ ఫ్రమ్ మ్యాజిక్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చిన్నప్పటి నుంచి కూడా మేము సింగిల్ గానే పెరిగాం. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా సింగిల్ పేరెంటే. మా డాడీ తోడుగా ఉండాల్సిన వయసులో మా డాడీ లేరు. నాకు భర్త తోడు ఉండాల్సిన వయసులో నా భర్త కూడా లేరు. నేను ఇప్పటికీ కూడా సింగిల్ గా నా పిల్లల్ని పెంచుకుంటున్నాను. ఇప్పటికీ వాళ్ళకి డాడీ లేరు అని ఫీలింగ్ రాకూడదు అనుకుని వాళ్ళని ఎంత కష్టపడి పెంచుతున్నాను. వాళ్ళు కూడా మంచి బుద్ధిమంతులుగా అవ్వాలని నా కోరిక.
చాలా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం. ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళ ప్రయోజకులు అయ్యాక మరి మాకు సుఖం అనేది వస్తుందో రాదో మాకు తెలియదు. కానీ మేము మాత్రం ఇప్పటి వరకు చాలా వరకు సమస్యలు మాత్రం ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ పిల్లలతో మాత్రం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు కూడా వాళ్ళని తీసుకెళ్లి ఏ ఎంజాయ్మెంట్లు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నాకు తోచినంత వరకు మేము చేయగలుగుతున్నాం. అంతకు మించి అంటే ఇంకేం చేయలేకపోతున్నాం. నా లైఫ్ లో నేను చైల్డ్ ఏజ్ నుంచి కూడా మా డాడీ కూడా మమ్మీని అసలు సరిగ్గా చూసుకునేవారు కాదు. మమ్మీ డాడీ డివైడెడ్. చాలా అంటే చాలా కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా నిలబడి వంట చేయాలంటే చాలా కష్టం. దానివల్ల మా మమ్మీ బోన్స్ అవన్నీ అరిగిపోయాయి, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో నాకు కూడా చైల్డ్ ఏజ్ లోనే మ్యారేజ్ చేశారు. సో ఆయనతో ఆల్రెడీ నేను డివైడెడ్ ఆల్రెడీ 16 years కంప్లీట్ డివైడ్ అయిపోయి. సో నా పిల్లలిద్దరిని, ఒక బాబు చిన్నోడు, ఇంకొకరిని ఎత్తుకునేవాడు, ఇంకొకటి నడిపించేంత చిన్న పిల్లలు, అలాంటి 2 పిల్లల్ని తీసుకొని 16 years అవుతుంది నేను వేరేగా వచ్చేసాను. చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. అలాంటివన్నీ దాటుకుని వచ్చాను. కానీ ఆ కష్టం నా పిల్లల వరకు నేను ఏ రోజు రానివ్వలేదు, రానివ్వను కూడా. వాళ్ళకి నేను ఇవ్వాల్సింది చాలా ఇవ్వలేదు, చాలా అందించలేకపోతాను. నేను ఎప్పుడు బాధపడతాను పర్సనల్ గా. నా మమ్మీ, నా 2 పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతకన్నా వేరే ఇంకేమీ లేవు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకొని మంచి జాబ్ హోల్డర్స్ అవ్వాలి, ఇంకొకరికి హెల్ప్ చేసే పొజిషన్ మనం రావాలనేది నా కోరిక. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మేము వెనకాల వింటున్నాం కానీ మాకు ఈ స్టోరీస్ అన్ని తెలిసినవే, కానీ మళ్ళీ వీళ్ళ మాటల్లో వింటుంటే ఇంకా చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాం వీళ్ళు సింగిల్ పేరెంట్స్ గానే రన్ అవుతున్నారు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లోని ఒక్కరు బతకడం అనేది చాలా కష్టం. అందులో ఒక ఆడపిల్ల బతకడం అనేది, ముందుకు వెళ్ళడం అనేది ఇంకా చాలా కష్టం. మెన్ సపోర్ట్ లేకుండా ఉమెనే ఇన్ని ఇయర్స్ గా నిలబడ్డారు. పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ఇంత తాపత్రయపడుతున్నారు, కష్టపడుతున్నారు అంటే అది అస్సలు నాట్ ఈజీ థింగ్ కాదు, చాలా డిఫికల్ట్ థింగ్. అండ్ మనం సింగిల్ గా ఉంటున్నామంటే బయట అందరూ ఒక మాట అనడానికి ఈజీగానే అంటారు. నాకైతే వీళ్ళిద్దరూ ఒక ఉమెన్ పవర్ లాగా మంచి ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తారు. నా ఫ్యామిలీలోనే నాకు చాలా మంది ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ ఉన్నారు. మా అమ్మ దగ్గర నుంచి మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, అందరు ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెన్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ అనుభవించిన వాళ్ళు, ఒక్కొక్క స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరివి చూసి కల్లారా మేము ఫ్యూచర్ లో ఇలా ఉండాలి, వీళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఎలాగా మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు అనుకుంటున్నారు, మేము అలాగే ఆ పరిస్థితి నుంచి వాళ్ళని దాటించి వీళ్ళని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మా ఏజ్ లో ఉన్న మా కజిన్స్ అందరం ఇంకొంచెం జాబ్స్ తెచ్చుకొని మా అంతటి మేము ఫైనాన్స్ గా నిలబడాలంటే ఇంకా చదువులే కంప్లీట్ అవ్వలేదు. స్టడీస్ కంప్లీట్ అయ్యి మేము జాబ్ తెచ్చుకుంటే చాలా టైం ఉంది. బట్ వీళ్ళందరిలో ప్రెసెంట్ కొంచెం ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్ అయింది నేను ఒక్కదాన్ని. సో వాళ్ళు అయ్యేలోపు మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉంటాను. ఇది ఈ రోజు ఉమెన్స్ డేగా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీకు ఏ కష్టమైనా ఏదన్నా సరే ఒక చెల్లిగా, ఒక కూతురుగా నేను ఎప్పుడు ఉంటాను. అండ్ ప్రతిదీ కూడా మీ కష్టంలో నేను షేర్ తీసుకుంటాను, ఏది ఉన్నా సరే అది. ఎందుకంటే నేను బయట వాళ్ళకే చాలా మందికి సాయం చేస్తాను, అలాంటిది మన ఫ్యామిలీ వాళ్ళకంటే ఇంకా మనం ముందే ఉంటాం. ఎందుకంటే మా పరిస్థితి అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. విమెన్ కి విమెనే చేయాలి, ఇంకెవరు వచ్చి మనకి ఎవ్వరు చేయరు. అండ్ ఇంకోటి, మనసులో ఎంతో బాధ ఉంటది మనకి, ఆ మనసులో ఉన్న ఒక బాధ పోవాలంటే ఒక ప్యూర్ హగ్ అనేది కావాలి. సో అందుకు నాకు తెలిసి వీళ్ళిద్దరూ లైఫ్ లో ఫేస్ చేసిన స్ట్రగల్స్ ని ఇవన్నీ దాటుకొని వచ్చారంటే వీళ్ళిద్దరూ ఒక సూపర్ క్వీన్స్. అండ్ ఇప్పుడు మాకు మా ఫ్యామిలీలో ఒక 2 రియల్ అండ్ సూపర్ క్వీన్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరికి మనం క్రౌన్స్ పెడదాం. మా ఆర్తి చిన్నదైనా కూడా అందరి మనసులో అర్థం చేసుకుంటది, అందరి కష్టం అర్థం చేసుకుంటది. అంత బిజీ టైంలో కూడా అందరి కోసం టైం స్పెండ్ చేస్తుంది. నిజంగా చాలా పెద్ద మనసు, చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మనసు. అంటే మా అనుషకు కూడా పొద్దున విష్ చేసింది అనమాట, హ్యాపీ ఉమెన్స్ డే. నువ్వు ఉమెన్ వి కాదు, కానీ నువ్వు చేస్తున్న పనుల్లో, నీ మైండ్ సెట్ లో నువ్వు ఎప్పుడో ఉమెన్ అయిపోయావని చెప్పి నాకు ఆ మాట వినగానే చాలా 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 హ్యాపీ అనిపించింది. సో నిన్ను ఇంత ఫేస్ చేసినా కూడా నా కష్టాన్ని, మా అక్క కష్టం ఇది అని చెప్పి మా సిస్టర్స్ అందరిలో కల్లా చాలా చిన్నది, కానీ దీని మనసు చాలా పెద్దది. ఇలా నా ప్రాబ్లం మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు నేను ఆ హ్యాపీనెస్ అసలు నేను చెప్పలేకపోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఆర్తి. నువ్వు ఎప్పుడు ఇంతే కాదు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి
నాలాంటి అక్కల్ని చాలా మందికి నువ్వు హెల్ప్ చేస్తూ ఉండు. అవే నీకు మంచి బ్లెస్సింగ్స్. హ్యాపీ ఉమెన్స్ డే తల్లి. మంచి ఉమెన్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. వీళ్ళందరినీ మేము చూసుకుంటాం. నెక్స్ట్ జనరేషన్ మీరు పక్కతో పోయండి. అంటే పేరెంట్స్ ఎంత కష్టపడి ఇన్ని స్ట్రగల్స్ ఫేస్ చేశారు కాబట్టి పిల్లల్ని మంచోళ్ళని ఇచ్చారు. ఆ పిల్లల్ని మంచోళ్ళని ఇచ్చారనేది ఒక ఏజ్ వరకే. ఆ తర్వాత మీరు ఎలా పెరుగుతారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ పేరెంట్స్ కష్టం మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, ఓకేనా? మీ పేరెంట్స్ కష్టం మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. మిగతా వాళ్ళు ఎలాగున్నా మమ్మీ కాకపోతే డాడీ, డాడీ కాకపోతే మమ్మీ చూసుకుంటారు. బట్ మీకు మమ్మీ అయినా డాడీ అయినా వీళ్ళే కాబట్టి ప్రతిదీ ఆలోచించుకోండి. ఒక మాట అనే ముందు కూడా ఆలోచించుకోండి. ఏదైనా అంటామోనంటే మీకు 2-3 లేరు, ఉన్నది ఒక మమ్మీ ఉంది కాబట్టి ఏదైనా మాట అనేటప్పుడు మీరు అనేస్తారు. కానీ ఆ మాట వాళ్ళ మనసులో ఎన్ని రోజులు ఉండిపోద్ది, ఎంత బాధిస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని వీళ్ళతో ప్రేమగా ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం ఉండి. అండ్ వీళ్ళ ఎంత తొందరగా అంత త్వరగా వీళ్ళ కష్టాలు నెరవేర్చడానికి మీరు అదే గోల్ గా పెట్టుకొని ట్రై చేయాలి. ఓకేనా? ప్రామిస్ చేయండి ఈ స్పెషల్ మూమెంట్ గా. అండ్ మీ క్వీన్స్ కి క్రౌన్ పెట్టండి. ఫస్ట్ మా అనంతమ్మకి క్రౌన్ అయితే పెట్టేస్తున్నాం. రియల్ క్వీన్. ఒక 3 hours వీళ్ళ బరువులు బాధ్యతలు అన్ని పక్కన పెట్టి చిన్నపిల్లల మారిపోవాలన్నా నిజంగా అలానే మారిపోయారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలందరూ ఆ ప్రయోజకులు అయితే మేము అప్పుడు మహారాణులు మేమన్నీ పెట్టకుండా కూడా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. అర్రే వద్దు. గాడ్ బ్లెస్ యూ. మా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. గొంతు బాగాలేదు, నా వాయిస్ నెగ్లెక్ట్ చేసేది. వాట్ ఇస్ దిస్? గాడ్ బ్లెస్ యూ అనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను కదా మీరు ఏం చేస్తారు? మంచి పొజిషన్ రావాలి. మా బెస్ట్ పిన్ని. అంటే ఆర్తి, ఎందుకంటే ఏజ్ లో చాలా చిన్నది కానీ అన్నిట్లో కూడా ఎక్కువ ఆలోచించి పెద్ద ఆలోచనలు ఆలోచించి అందరికి కూడా హెల్ప్ చేయాలనుకుని అసలైన క్వీన్ అంటే ఈ అమ్మాయి. మా బ్యాక్ బోన్ అమ్మాయి. ఎందుకంటే ఒక కెమెరా ఉమ్మని కట్టండి అమ్మ. నాకు ఒక రెట్టేసి మా మౌంట్ అదే. హ్యాపీ ఉమెన్స్ డే తల్లి. తెర వెనుకున్న అసలైన రియల్ హీరోయిన్ ఈవిడ. తెర వెనక ఇది చాలా సైలెంట్, అంతా చాలా పద్ధతిగా ఉంటది. ఆడపిల్ల అంటే ఎలా మా మార్నింగ్ చూస్తే మా అనంతమ్మ గుర్తొస్తుంది. చూడండి ఫేస్ కట్స్. నా కూతురు అంటే ఎవరైనా నమ్మేస్తారు. అన్ని పద్ధతుల్లో నాకు సమానంగా ఉంటది. ఎంతో చక్కగా ఇంటిని చక్కబెట్టుకుంటది. ఒక్క కూతురు నాకు ఇలాంటి బంగారు తల్లి ఒక్కతుంటే అంత బంగారం అంటే ఇలాగే ఉండాలి. సో గాయ్స్, మా ఈ ఉమెన్స్ డే బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంటను చాలా గట్టి కూడా గట్టి కొడాలి.